నటరత్న ఎన్టీఆర్, నట సామ్రాట్ ఏఎన్ఆర్ ఇద్దరే. తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్ళు. పరిశ్రమలో హీరోల కొరత ఉన్న రోజుల్లో ప్రవేశించి తమ ప్రతిభతో శిఖరాగ్ర స్థాయికి ఎదిగి తెలుగు జాతి గర్వించదగ్గ చిత్రాలను అందించారు. దశాబ్దాల పాటు వీరిద్దరూ తెలుగు చిత్ర పరిశ్రమలకు రథచక్రాలుగా నిలిచారు. తమ సంపాదనలో అధిక శాతాన్ని తిరిగి పరిశ్రమ కోసమే ఖర్చు పెట్టి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. వీరిద్దరి పోటీ పోలిక జయాపజయాలే తొలి తెలుగు సినిమా చరిత్ర అనడం అతిశయోక్తి కాదు. వృత్తిపరంగా ఈ ఇద్దరు అగ్ర హీరోలు పోటీపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే సంక్రాంతి సందర్భంగా ఏకంగా 13 సార్లు ఎన్టీఆర్, అక్కినేని పోటీ పడ్డారు. ఆయా సందర్భాల్లో ఎవరు విజేతగా నిలిచారో ఈ వీడియోలో చూద్దాం. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మధ్య సంక్రాంతి పోటీ 1959లో తొలిసారిగా మొదలైంది. ఆ ఏడాది జనవరి 7న అక్కినేని నటించిన మాంగళ్య బలం చిత్రం విడుదలయ్యింది. అన్నపూర్ణ సంస్థ ఏఎన్ఆర్తో నిర్మించిన 3వ చిత్రం ఇది. తెలుగులో మాంగళ్య బలం పేరుతో, తమిళంలో మంజిల్ మహిమై పేరుతో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి ఆదుర్తి సుబ్బారావు దర్శకుడు. బెంగాలీ రచయిత్రి ఆశా పూర్ణాదేవి రాసిన అగ్ని పరీక్ష నవల ఆధారంగా ఇది రీమేక్ చేశారు. మహానటి సావిత్రి హీరోయిన్గా నటించారు. జనవరి 7న మాంగళ్య బలం, ఆ నెల 14న మంజిల్ మహిమై విడుదలయ్యాయి. మాంగళ్య బలం వచ్చిన సరిగ్గా వారం రోజులకు ఎన్టీఆర్ నటించిన అప్పు చేసి పప్పుకూడు చిత్రం రిలీజ్ అయింది. పూర్తి వినోదభరితంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాను విజయ సంస్థ నిర్మించింది. ఎల్వి ప్రసాద్ దర్శకుడు. ఈ చిత్రంలోనూ సావిత్రి హీరోయిన్గా నటించడం విశేషం. ఇదే చిత్రాన్ని జమినీ గణేషన్ హీరోగా విజయ సంస్థ తమిళంలోనూ నిర్మించింది. అప్పు చేసి పప్పుకూడు, మాంగళ్య బలం చిత్రాల్లో రెండో సినిమాదే పైచేయి అయ్యింది. మాంగళ్య బలం చిత్రం సూపర్ హిట్ అయ్యి 7 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. అప్పు చేసి పప్పుకూడు యావరేజ్గా నిలిచి విజయవాడలో మాత్రమే 100 రోజులు ఆడింది. తెలుగు సినిమాల్లో యాంటీ హీరో పాత్రలకు బలమైన పునాది వేసిన చిత్రం నమ్మిన బంటు. ఇందులో హీరో నమ్మిన బంటు ఎవరికి? దేవుడికి కాదు, దానవుడు లాంటి భూస్వామికి. అటువంటి వేషం వేయడం అక్కినేనికి కత్తి మీద సామే. తన నటనతో ఆయన ప్రేక్షకుల్ని మెప్పించి ఒప్పించారు. ఇందులోనూ సావిత్రమ్మ హీరోయిన్గా నటించారు. ఆదుర్తి సుబ్బారావు దర్శకుడు. 1960 జనవరి 7న నమ్మిన బంటు చిత్రం విడుదలయ్యింది. ఆ ఏడాది సంక్రాంతికి అక్కినేని నటించిన మరొక చిత్రం శాంతి నివాసం కూడా విడుదలైంది. ఒక హీరో నటించిన 2 చిత్రాలు ఇలా సంక్రాంతి సందర్భంగా విడుదల కావడం బహుశా అదే ప్రథమమేమో. జనవరి 14న విడుదలైన ఈ చిత్రంలో అక్కినేనితో పాటు నటప్రపూర్ణ కాంతారావు కూడా నటించారు. రాజసులోచన, దేవిక కథానాయకులు. ఈ చిత్రం కూడా విజయం సాధించింది. పద్మశ్రీ పిక్చర్స్ సంస్థను నెలకొల్పి దర్శకుడు పి. పుల్లయ్య నిర్మించిన తొలి చిత్రం శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం. ఎన్టీఆర్ శ్రీనివాసుడుగా, సావిత్రి పద్మావతిగా, ఎస్ వరలక్ష్మి శ్రీ మహాలక్ష్మిగా నటించారు. జనవరి 9న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. చిత్రాన్ని ప్రదర్శించే థియేటర్స్ అన్ని దేవాలయాల మాదిరిగా మారిపోయాయి. ప్రతి థియేటర్ దగ్గర వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలు ఏర్పాటు చేయడం విశేషం. ఆ స్వామిని దర్శించుకుని అక్కడే ఉన్న హుండీలో డబ్బులు వేసి చెప్పులు లేకుండా థియేటర్లోకి వెళ్ళేవారు ప్రేక్షకులు. నమ్మిన బంటు, శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం చిత్రాలు రెండింటికి మంచి టాక్ వచ్చింది. 2 కేంద్రాల్లో 2 కూడా 100 రోజులు ఆడాయి. అయితే ఈ పోటీలో ఎన్టీఆర్ విజేతగా నిలిచారు. నందమూరి దర్శకత్వం వహించిన తొలి చిత్రం సీతారామ కళ్యాణం. అయితే టైటిల్స్లో దర్శకుడిగా తన పేరు వేసుకోలేదు ఆయన. హరనాథ్ శ్రీరాముడిగా, గీతాంజలి సీతగా నటించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ రావణుడిగా నటించారు. సీతారామ కళ్యాణం చిత్రం విడుదలైన మర్నాడే అక్కినేని నటించిన వెలుగు నీడల చిత్రం రిలీజ్ అయింది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో షూటింగ్ జరుపుకున్న చిత్రం ఇది. సావిత్రి హీరోయిన్గా, జగ్గయ్య కీలక పాత్ర పోషించిన ఈ చిత్రానికి ఆదుర్తి సుబ్బారావు దర్శకుడు. సీతారామ కళ్యాణం, వెలుగు నీడల చిత్రాల మధ్య పోటీ గట్టిగా ఉంది. ఒకటి క్లాస్ ఫిలిం, మరొకటి క్లాసికల్ ఫిలిం. అయితే పౌరాణిక చిత్రం కావడంతో సీతారామ కళ్యాణం చిత్రం బీసీ కేంద్రాల్లో బాగా ఆడింది. 25 కేంద్రాల్లో 50 రోజులు, 9 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. వెలుగు నీడలు 6 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. వసూళ్ల పరంగా చూస్తే సీతారామ కళ్యాణం చిత్రానిదే పైచేయి అయ్యింది. జగపతి పిక్చర్స్ సంస్థ అక్కినేని, సరోజాదేవి జంటగా నిర్మించిన చిత్రం ఆత్మబలం 1964 జనవరి 9న విడుదలైంది.
విక్టరీ మధుసూదనరావు దర్శకుడు. చిత్రంలోని చిటపట చినుకులు పడుతూ ఉంటే పాట బాగా పాపులర్ అయింది. బెంగాలీ చిత్రం అగ్ని సంస్కార ఆధారంగా ఆత్మబలం చిత్రం రూపుదిద్దుకుంది. సరిగ్గా 6 రోజుల తరువాత ఎన్టీఆర్ నటించిన గుడి గంటలు చిత్రం విడుదలైంది. దీనికి కూడా మధుసూదనరావు దర్శకత్వం వహించడం విశేషం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ నెగిటివ్ టచ్ ఉన్న పాత్ర పోషించారు. అది ప్రేక్షకులకు నచ్చలేదు. కృష్ణకుమారి గుడి గంటలలో హీరోయిన్గా నటించారు. ఆత్మబలం అబోవ్ యావరేజ్గా నిలిచింది. గుడి గంటలు ఫ్లాప్ అయ్యింది. అక్కినేని నటించిన సుమంగళి చిత్రం 1965 జనవరి 1న విడుదలైంది. సరిగ్గా 7 రోజుల తర్వాత ఎన్టీఆర్ నటించిన నాది ఆడజన్మ చిత్రం రిలీజ్ అయింది. 2 మహిళా చిత్రాలే కావడం గమనార్హం. పైగా 2 చిత్రాల్లో మహానటి సావిత్రమ్మ కథానాయకిగా నటించారు. విశ్వనట చక్రవర్తి రంగారావు నాది ఆడజన్మ చిత్రానికి నిర్మాత కావడం గమనార్హం. హరనాథ్, జమున మరో జంటగా నటించిన ఈ చిత్రం 7 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. సబ్జెక్టు పరంగా చూస్తే సుమంగళి వివాదాస్పదమైంది. హైదరాబాద్, విజయవాడలలో 89 రోజులు ఆడింది. బీసీ కేంద్రాల్లో అంతగా ఆడలేదు. అక్కినేని నటించిన మరో చిత్రం జమీందారు 1966 జనవరి 7న విడుదలైంది. తమ్మారెడ్డి కృష్ణమూర్తి నిర్మించిన ఈ చిత్రానికి వి మధుసూదనరావు దర్శకుడు. కృష్ణకుమారి కథానాయిక. జమీందారు చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. 6 రోజుల తరువాత ఎన్టీఆర్ నటించిన శ్రీకృష్ణ పాండవీయం రిలీజ్ అయింది. శ్రీకృష్ణుడిగా, దుర్యోధనుడిగా ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. ఆయన ఈ సినిమాకు దర్శకుడు కావడం గమనార్హం. 9 కేంద్రాల్లో ఈ చిత్రం 100 రోజులు ఆడింది. 1986లో మళ్ళీ ఈ చిత్రం విడుదలయ్యి రిపీట్ రన్లోనూ సింగిల్ ఇయర్లో 60 లక్షల రూపాయలు వసూలు చేసి రిపీట్ రన్ ఫిల్మ్ హిస్టరీలోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. దానవీర శూరకర్ణ చిత్రంతో మళ్ళీ ఎన్టీఆర్ తన రికార్డును తనే క్రాస్ చేశారు. రిపీట్ రన్లో కర్ణ చిత్రం ₹1 కోటి వసూలు చేసింది. ఏఎన్ఆర్ నటించిన అదృష్టవంతుల చిత్రం 1969 జనవరి 3న విడుదలైంది. ఇందులో జయలలిత కథానాయికగా నటించారు. వి మధుసూదనరావు దర్శకత్వంలో విబి రాజేంద్ర ప్రసాద్ నిర్మించారు. వారం రోజుల తర్వాత ఎన్టీఆర్ నటించిన వరకట్నం సినిమా విడుదలయ్యింది. ఇది ఎన్టీఆర్ సొంత చిత్రం. ఆయనే దర్శకుడు కూడా. ఎన్టీఆర్ కృష్ణకుమారి కాంబినేషన్లో వచ్చిన చివరి సినిమా వరకట్నం. మహానటి సావిత్రి కీలక పాత్ర పోషించారు. ఈ 2 చిత్రాల్లో అదృష్టవంతులు చిత్రానిదే పైచేయి అయ్యింది. ఈ సినిమా 5 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. వరకట్నం అబోవ్ యావరేజ్గా నిలిచింది. తమిళంలో హిట్ అయిన అక్కా తంగై సినిమా ఆధారంగా అక్కా చెల్లెలు చిత్రంలో అక్కినేని ద్విపాత్ర అభినయం చేశారు. ఆయన తమ్ముడుగా హీరో కృష్ణ నటించారు. జగపతి సంస్థలో కృష్ణ నటించిన ఏకైక చిత్రం ఇదే. షావుకారు జానకి, విజయ నిర్మల కథానాయికలు. 1970 జనవరి 1న అక్కా చెల్లెలు చిత్రం రిలీజ్ అయింది. వారం రోజుల తరువాత ఎన్టీఆర్ నటించిన తెల్లా పెళ్ళామా చిత్రం విడుదలైంది. మాస్టర్ హరికృష్ణ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్కు తల్లిగా శాంతకుమారి, భార్యగా చంద్రకళ నటించారు. తెలుగు జాతి మనది, నిండుకు వెలుగు జాతి మనది పాట ఈ చిత్రంలోనిదే. జగపతి సంస్థకు తొలి ఫ్లాప్ చిత్రం అక్కా చెల్లెలు. ప్రెస్టేజ్ కోసం ఈ చిత్రాన్ని 100 రోజులు ఆడించారు. తెల్లా పెళ్ళామా అబోవ్ యావరేజ్గా నిలిచింది. ఎన్టీఆర్ నటించిన శ్రీకృష్ణ విజయం చిత్రం 1971 జనవరి 11న విడుదలయ్యింది. కమలాకర్ కామేశ్వరరావు దర్శకత్వంలో ఎంఎస్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. జమున, జయలలిత కథానాయకులు. ఎస్వి రంగారావు ద్విపాత్ర అభినయం చేశారు. హిందీ నటి హేమమాలిని ఈ సినిమాలో ఒక నృత్య సన్నివేశంలో పాల్గొనడం విశేషం. భారీ అంచనాలతో విడుదలైన శ్రీకృష్ణ విజయం చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదు. జనవరి 13న అక్కినేని నటించిన దసరా బుల్లోడు చిత్రం రిలీజ్ అయింది. విబి రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాతో దర్శకుడిగా మారారు. అక్కినేని సరసన కళాభినేత్రి వాణిశ్రీ నటించారు. చంద్రకళ మరో కథానాయిక. క్యాన్సర్ కథతో రూపుదిద్దుకున్న ఈ తొలి తెలుగు చిత్రం ఇండస్ట్రీ హిట్ అయింది. 1974లో మరోసారి సంక్రాంతి పోటీలో పాల్గొన్నారు ఎన్టీఆర్, ఏఎన్ఆర్. ఆ ఏడాది జనవరి 9న ఎన్టీఆర్ నటించిన పల్లెటూరి చిన్నోడు సినిమా విడుదలైంది. దిలీప్ కుమార్ నటించిన గోపి హిందీ చిత్రం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాను విఠలాచార్య స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. మంజుల కథానాయిక. ఈ సినిమా విజయవంతం కాలేదు. ఏఎన్ఆర్ నటించిన ప్రేమలో పెళ్ళిడు చిత్రం జనవరి 12న విడుదలైంది. ఇందులో జయలలిత, శారద హీరోయిన్లు. వి మధుసూదనరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం యావరేజ్గా ఆడింది. 1978 సంక్రాంతికి ఏఎన్ఆర్ నటించిన చిలిపి కృష్ణుడు, ఎన్టీఆర్ నటించిన మేలుకొలుపు చిత్రాలు విడుదలయ్యాయి. జనవరి 11న విడుదలైన చిలిపి కృష్ణుడు చిత్రంలో అక్కినేని సరసన వాణిశ్రీ నటించారు. రామానాయుడు నటించిన ఈ చిత్రం హిట్ అయింది.
మేలుకొలుపు చిత్రంలో ఎన్టీఆర్ది అతిథి పాత్ర, జయప్రద హీరోయిన్. అప్పటికే వీరిద్దరూ నటించిన యమగోళ సినిమా విడుదలయ్యి విజయ విహారం చేస్తోంది. అందుకే ఎన్టీఆర్ జయప్రద సినిమా అనగానే థియేటర్స్కు ఎంతో ఆశగా వెళ్ళిన ప్రేక్షకులు సినిమా చూసి కంగు తిన్నారు. ఈ సినిమా ఫ్లాప్ అయింది. 1980 సంక్రాంతికి ఒకరోజు తేడాతో ఏఎన్ఆర్ నటించిన ఏడంతస్తుల మేడ, ఎన్టీఆర్ నటించిన ఛాలెంజ్ రాముడు చిత్రాలు విడుదలయ్యాయి. 11న విడుదలైన ఏడంతస్తుల మేడ చిత్రానికి దర్శకరత్న దాసరి దర్శకత్వం వహించారు. అక్కినేని తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. 30 కేంద్రాల్లో 50 రోజులు, 10 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. జనవరి 12న విడుదలైన ఛాలెంజ్ రాముడు చిత్రంలో ఎన్టీఆర్ జయప్రద జంటగా నటించారు. తాతినేని ప్రసాద్ దర్శకుడు. ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి 2 వారాలకు 50 లక్షలు వసూలు చేసి రికార్డు నెలకొల్పింది. అయితే ఈసారి సంక్రాంతి విజేత అక్కినేనే. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సంక్రాంతి సందర్భంగా పోటీ పడిన చివరి సందర్భం 1982లో చోటు చేసుకుంది. ఆ ఏడాది జనవరి 9న ఎన్టీఆర్ నటించిన అనురాగ దేవత, అక్కినేని నటించిన రాగదీపం చిత్రాలు 11న విడుదలయ్యాయి. జయసుధా, శ్రీదేవి హీరోయిన్లుగా నటించిన అనురాగ దేవత హిట్ కాగా, లక్ష్మీ జయసుధా హీరోయిన్లుగా నటించిన రాగదీపం చిత్రం ఫ్లాప్ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.